ఈ ప్రాంతంలో బ్రహ్మదేవుడు తపస్సు చేస్తే ఈశ్వరుడు ఉద్భవమైనాడు. ఈ ప్రాంతంలో మొట్టమొదట ఉత్తరవాణి తుంగభద్ర నది ప్రవహిస్తుంది. ఇంకొక 6 కిలోమీటర్ల ముందు పోతే కృష్ణానది ఉంటుంది. కృష్ణా తుంగభద్ర సంగమం. అప్పటిదాకా ఈ ప్రాంతం అంతా కూడా నదీ తీరం అంతా కూడా మొత్తం నిర్మానుష్య ప్రాంతం, నిర్జల ప్రదేశం. ఒకసారి బ్రహ్మదేవుడు మునీశ్వరుల శాపగ్రస్తం చేత బ్రహ్మత్వాన్ని కోల్పోవడం జరుగుతుంది. తిరిగి బ్రహ్మత్వాన్ని సంపాదించాలి. ఆయన ఇక్కడికి వచ్చి ఉత్తరవాహిని ఆ యొక్క తుంగభద్రలో స్నానం ఆచరించి నదీ తీరంలో కూర్చొని పరమేశ్వరు నుంచి తపస్సు చేస్తారు. ఎప్పుడైతే సాక్షాత్తు బ్రహ్మదేవుడు తపస్సు చేస్తారో ఈశ్వరుడు ఉద్భవమవుతారు. బ్రహ్మ యొక్క ప్రేరణ చేత స్వామివారు స్వతహాగా ఉద్భవించారు కాబట్టి స్వామివారికి బ్రహ్మేశ్వరుడు అని పేరు. ఇక్కడ ఈ స్వామివారి ఆకృతి ఎలా ఉంది అంటే అన్ని లింగాలు స్థూలాకారంగా స్తూపాకారంగా అనిపిస్తాయి. ఇక్కడేమో గోష్పాదాకారం త్రిగం. ఆవు పాదం వేస్తే ఎలాంటి ఆకృతి కలిగి ఉంటుందో ఆ యొక్క ఆకృతిలో స్వామివారి విగ్రహం స్వయాన ఉద్భవించడం జరిగింది. విగ్రహానికి రసాత్మక లింగం అని పేరు. రాతిలింగం వేరే, రసలింగం వేరే. ఏమి ఈ యొక్క రసాత్మలింగం అంటే విగ్రహానికి అభిషేకం చేసిన తర్వాత ఆ పైన ధారాపాత్రలో నీటిని తొలగించి విగ్రహాన్ని బాగా మనం తుడిచిపెట్టిన తర్వాత కొంత సమయం తర్వాత ఒక రకమంటే తేమ రావడం జరుగుతుంది. ఇలా వస్తుంటే ఈ ప్రాంతానికి రససిద్ధులు అనే వారికి రావడం జరిగింది. వారి దగ్గర ఉండేటువంటి పరశవేది మూలికను తీసుకొని ఆ యొక్క రసాలను మిళితం చేస్తూ కొన్ని రకాల ప్రయోగాలు జరిపి ప్రయోగాల ఫలితంగా రసాల నుంచి బంగారాన్ని తయారు చేసినారు. ఆ విధంగా తయారు చేసిన బంగారంతో ఇదే ప్రాంగణంలో చుట్టుముట్టు ఇదే తరహాలో ఇలాంటి ఆలయాలు మరొక 8 ఆలయాలు నిర్మాణం చేశారు. అందులో ప్రధానమైన ఆలయం బాలబ్రహ్మ. ఇక్కడ మనకు కనిపించేది గరుడ బ్రహ్మ. ఈ ఆలయానికి అటువైపు మీరు ఇప్పుడు ఎక్కడైతే వాహనం ఆగిందో అటువైపు ఉన్నాయి కుమార బ్రహ్మ, వీర బ్రహ్మ, అర్క బ్రహ్మ. అట్లా వెనుకనేమో స్వర్గ బ్రహ్మ. ఇట్లా మనకు 9 ఆలయాలు ఉన్నాయి. ఈ 9 ఆలయాల సముదాయాల్ని అన్నింటినీ కలిపి నవబ్రహ్మాలయాలు లేదా నవలింగ దివ్యభవనం అని పేరు. దాదాపు 1400 సంవత్సరాల క్రితం నాడే ఆలయాలు ఇవి. బాదామి చాళుక్యుల్లో 2వ పులకేశి యొక్క ఆలయాన్ని నిర్మాణం చేశాడుగా చెప్పబడుతుంది. ఇక్కడ లభించే ఆ యొక్క శిలాశాలను బేసిగా తీసుకొని బ్రహ్మదేవుడు ఎప్పుడు వచ్చాడో, ఎంతకాలం తపస్సు చేశాడో, ఈశ్వరుడు ఎప్పుడు ఉద్భవించాడో ఇవన్నీ కూడా పౌరాణికం. దక్షిణ కాశీ అని పేరు. స్కాంద పురాణంలో శ్రీశైల ఖండంలో సనతకుమార సంహితంలో చెప్పబడింది. బ్రహ్మేశోయం సవిశ్వేష సా కాశీ హేమలాపురి సా గంగా తుంగభద్రేయం సత్యమేతం నసంశయ. కాశీలో విశ్వేశ్వరుడు, అలంపూర్లో బ్రహ్మేశ్వరుడు, బాలబ్రహ్మేశ్వరుడు. అక్కడ కాశీ, ఇక్కడ హేమలాపురం, అక్కడ ఉత్తరవాణి గంగానది, ఇక్కడ ఉత్తరవాణి తుంగభద్ర, అక్కడ గంగా యమున సంగమం, ఇక్కడ కృష్ణా తుంగభద్ర సంగమం. అక్కడ 64 స్థానఘట్టాలు ఉన్నాయి కాశీలో. నిజం చెప్పంటే 80 పైన ఉన్నాయి ప్రధానమైన ఘట్టాలు, 64 స్థానఘట్టాలు. ఇక్కడ పంచలింగాలు మొదలుకొని గుందిమల అని ఉంటుంది. ఇక్కడ దాకా 64 స్థానఘట్టాలు. అష్టాదశ శక్తి ప్రాణ రామోరక్షాలకి. ఇక్కడేమో జోగులాంబ, సత్యమేత నసంశయ. ఈ విషయంలో ఎలాంటి అసత్యం లేదు. కాశీలో ఉండేటువంటి పోలికలు మొత్తం క్షేత్రంలో ఉన్నాయి కాబట్టి క్షేత్రానికి శైవ క్షేత్రము దక్షిణ కాశీ అని పేరు. గొప్ప విషయం ఏమంటే ఈ యొక్క గ్రామంలో ఎల్లమ్మను మొదలుకొని పార్వతీ పరమేశ్వరులు లేని ఆలయాలు లేవు. అలంపులో అన్ని దేవతామూర్తున్నారు. వెంకటేశ్వర స్వామి, వేణుగోపాల స్వామి, పాండురంగ స్వామి ఒకటే విగ్రహం. మీరు ఇప్పుడు ఇక్కడ ఈ పక్కన ఈ ఆలయంలో చూస్తే వెంకటేశ్వర స్వామి మీకు కనిపిస్తుంది. హనుమ, భీమ, మద్ద ఒకటే విగ్రహంలో ఉంటుంది అనమాట. అదేవిధంగా వేదవ్యాసుడు, సూర్యనారాయణ స్వామి, బ్రహ్మకు విగ్రహం ఉంది. యముడికి ఇప్పుడు అక్కడ కనిపించే యముడి విగ్రహం దక్షిణ భాగంలో యముడికి విగ్రహం ఉంది. లేని ఆలయాలు లేవు. రాఘవేంద్ర స్వామి ఆలయం ఉంది. ప్రతి ఆలయాలు, అలంపురం ఆలయాలు చూడాలంటే ఒక అరగంట చూసే ఆలయాలు కాదు, ఒక రోజు మొత్తం కూడా కేటాయించాలి అన్ని ఆలయాలు.